వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ కొత్తపల్లిలో డంపింగ్ యార్డ్ను తొలగించాలని డంపింగ్ యార్డుకు పోయే రోడ్డుపై కూర్చొని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దేశరాజ్పల్లి శివారులో ఉన్న డంపింగ్ యార్డ్ వలన పశువులు మృత్యువాత పడ్డాయి. జనాలకు శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి అని, పొలాలు పాడవుతున్నాయని డంపింగ్ యార్డ్ను తొలగించాలని కోరారు. కరీంనగర్ మున్సిపల్ అధికారులు చేరుకొని రేపటి నుండి చెత్త బండ్లు రావని మీడియా ముఖంగా తెలపడం జరిగింది. రావు ఆల్టర్నేట్గా మేము అరేంజ్ చేస్తున్నాం, అక్కడ అన్లోడ్ చేస్తాం. రేపటి నుంచి రావు, ఇలా వచ్చిన బండ్లు అయితే అనుమతించుకుని అది అన్లోడ్ చేసుకుని రావు. ఇప్పుడైతే వచ్చిన బండ్లకి అయితే అన్లోడ్ చేయండి. మున్సిపల్ కార్పొరేషన్ వాస్తవంగా ఈ మున్సిపాలిటీ ఏదైతే ఉన్నదో కరీంనగర్ నుంచి వెళ్ళి తీసుకొని చెత్త డంపింగ్ యార్డ్ పెడుతున్నారు. అది పెద్ద మొత్తంలో అయిపోయింది. మా ఊరు ఉండదు. దయచేసి మా ఊళ్ళే రేపటి నుంచి కూడా ఒక బండి కూడా రావద్దు. మాకు వ్యవసాయ కూలీలు వస్తలేరు, మాకు బాగా వాసన వస్తుంది. తర్వాత మాకు బండ్లు అక్కడికి పోతే మొత్తం వాసన వచ్చి మొత్తం పొగ పెడుతున్నారు. అట్లా రైల్వే కూడా ఉన్నది. అక్కడ రైల్వేకు కూడా ఇబ్బంది అవుతుంది, ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మాకు బాగా వాసన వస్తుంది. మాకు రోగాల బారిన పడి మాకు దవాఖాన బాగాయబడ్డట్టుంది. 2-3 బర్రెలు చనిపోయింది, 6 చనిపోయింది. ఎందుకంటే చిన్న పెద్ద మొత్తం యాడ్ చేసారు. అసలు ఇట్లనే నడుస్తుంటే మాకు మా దేశరాజపల్లి అని మొత్తం యాడే అయిపోతుంది. ఈ దయచేసి మాకు మీడియా సభముఖంగా తెలియజేస్తున్నాను, మాకు ఒక బండి కూడా పోయకూడదు. పోస్తే మాత్రం మేము రేపటి నుంచి వెళ్ళి రాస్తా రోకాలు, ఇప్పుడు సమరక్షణ చేసినాం, రేపటి నుంచి రాస్తా రోకాలు చేస్తాం. మేము ఇక్కడనే ఉంటాం, టెంట్ వేసుకొని. ఒక బండి కూడా వచ్చడానికి వీల్లేదు. మా ఊరిని కాపాడాలని దయచేసి ప్రజల తరఫున కోరుకుంటున్నాను. మేము ఆల్రెడీగా మున్సిపాలిటీ ఆఫీసుకు చేసినాం, బండి సంజయ్కి మంత్రికి ఇచ్చినాం, ఆల్రెడీగా కలెక్టర్కి ఇచ్చినాం. అయినా స్పందన లేదు అధికారులు. ఇప్పుడు కూడా సామరస్యంగా మేము ఎప్పుడైతే రోడ్లు ఆపలేదు. దయచేసి ఎంతమంది చెప్పినా అది ఆగుతలేదు. కాబట్టి ఖచ్చితంగా ఆగాలి అంతే. మేము ఇక పోయేనియం. మీ రోడ్డు వీనికి వచ్చినాం, ప్రజలు రోడ్డు వీనికి వచ్చారు. ఇన్ని రోజులు బట్టి ఓపిక పట్టారు, కానీ ఇంకా పోతూనే ఉన్నారు. పందులు చనిపోయినా, కుక్కలు చనిపోయినా తీసుకొచ్చి అక్కడ ఎత్తున్నారు. మాకు మొత్తం వాసన వచ్చిపోతుంది, వాసన వస్తుంది. వాస్తవంగా మాకు రేపటి నుంచి వెళ్ళి రావద్దు, ఇప్పుడు రావద్దు, బంద్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మున్సిపల్ అధికారులు ఎవరో తెలియదు మాకు. రేపటి నుంచి రావు, ఇప్పుడైతే ఇడిచిపెట్టామని అంటున్నాడు. మేము ఇప్పుడు కూడా ఇడిచిపెట్టాము, రేపు ఇడిచిపెట్టాము, ఇప్పుడు ఇడిచిపెట్టాము. అసలు బండ్లే అక్కడ పోయద్దు. ఇక వాళ్ళు పోసుకుంటే అక్కడ తీసుకుపోయి రిటర్న్ పోసుకుని అవేమో మార్కెట్ అడ్డు కాదు, అది బియ్యం కాదు, అటు చెత్తనే కదా, అక్కడనే పోసుకోవాలి. ఇక్కడ పోసుకోవద్దు. మా ఊరిని కాపాడాలని దయచేసి ప్రజల తరఫున దండం పెడుతున్నాం. శివారులో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈరోజు దేశరాజ్పల్లి కొత్తపల్లి గ్రామ ప్రజలందరూ కలిసి ఏదైతే కరీంనగర్ కార్పొరేషన్లోని చెత్త అంతా తెచ్చి ఇక్కడ వేస్తున్నారు, దీనివల్ల ఇబ్బంది జరుగుతుందని చెప్పి మొన్న 2 రోజుల క్రితం ఏర్పడిన అగ్ని ప్రమాదం వల్ల ఆ పొగతోటి మొత్తం ఇళ్లలో జనాలు ఉండరాకుండా అయింది. ఆ ఇబ్బంది వల్ల మొత్తం ప్రజలందరూ ఇలా వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ డంప్ యార్డ్ ఇక్కడ నుంచి ఎత్తివేయాలి, ప్రజలను ప్రాణాల నుంచి రక్షించాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. ఎందుకంటే చెత్త అనేది ఇక్కడ ప్రజల ఆరోగ్యాలకు దృష్టిలో ఉంచుకోవాలి. అదేవిధంగా వ్యవసాయం చేస్తున్న కూలీలను కూడా గుర్తుంచుకోవాలి. ఇక్కడ పంటలు పండడానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. ఆ పక్కనున్న పశువులు కూడా ప్లాస్టిక్ దీన్ని చచ్చిపోయినాయి. ఇదంతా కూడా ప్రభుత్వం ఒకసారి ఆలోచించి ఇక్కడ నుంచి వెంటనే డంప్ యార్డ్ని ఎత్తివేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. శివారులో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈరోజు దేశరాజ్పల్లి కొత్తపల్లి గ్రామ ప్రజలందరూ కలిసి ఏదైతే కరీంనగర్ కార్పొరేషన్లోని చెత్త అంతా తెచ్చి ఇక్కడ వేస్తున్నారు, దీనివల్ల ఇబ్బంది జరుగుతుందని చెప్పి మొన్న 2 రోజుల క్రితం ఏర్పడిన అగ్ని ప్రమాదం వల్ల ఆ పొగతోటి మొత్తం ఇళ్లలో జనాలు ఉండరాకుండా అయింది. ఆ ఇబ్బంది వల్ల మొత్తం ప్రజలందరూ ఇలా వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ
డంప్ యార్డ్ ఇక్కడ నుంచి ఎత్తివేయాలి, ప్రజలను ప్రాణాల నుంచి రక్షించాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. ఎందుకంటే చెత్త అనేది ఇక్కడ ప్రజల ఆరోగ్యాలకు దృష్టిలో ఉంచుకోవాలి. అదేవిధంగా వ్యవసాయం చేస్తున్న కూలీలను కూడా గుర్తుంచుకోవాలి. ఇక్కడ పంటలు పండడానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. ఆ పక్కనున్న పశువులు కూడా ప్లాస్టిక్ దీన్ని చచ్చిపోయినాయి. ఇదంతా కూడా ప్రభుత్వం ఒకసారి ఆలోచించి ఇక్కడ నుంచి వెంటనే డంప్ యార్డ్ని ఎత్తివేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.